హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, కాగ్నిజెంట్ కంపెనీ నుండి మనకు ఒక ఫ్రెషర్స్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారనమాట. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే విధంగా ఉంటుందన్నమాట జాబ్ వచ్చేసి. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి కాగ్నిజెంట్ అనమాట. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ జాబ్ రోల్స్ వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో విత్ యొక్క నోటిఫికేషన్కి బస్ ఫ్రెషర్స్ 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకుంటే 1st July నుండి 3rd July వరకు మార్నింగ్ 9:30 AM నుండి 12 PM వరకు సో ఇంటర్వ్యూ అయితే జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూజిత అనేసి మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకుని వెళ్ళండి. వెరీ రీసెంట్ 1 day ago అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. 20 openings ఉన్నాయి. 100+ members ఆల్రెడీ అప్లై చేసుకున్నారనమాట. మీరు కూడా ఇంట్రెస్ట్ బిల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అండ్ అలాగే ఫ్రెషర్స్, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ అలాగే స్ట్రాంగ్ రీసెర్చ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కండక్ట్ సెకండరీ రీసెర్చ్ ఎక్స్ట్రాక్ట్ ఎవాల్యూట్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ అలాగే మేనేజ్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే యూ విల్ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ యాక్టివిటీస్, ఈవెంట్స్, టాపిక్ రిలేటెడ్ ఇంట్రెస్ట్, బిజినెస్ అండ్ అలాగే ఇన్లైన్ ప్రొవైడెడ్ ట్రైనింగ్, పాలసీ గైడ్లైన్స్, ఫర్దర్ మేనేజ్ ద ప్రాసెస్ మ్యాట్రిక్స్ ఆన్ డైలీ, వీక్లీ, మంత్లీ బేసిస్ అనమాట. సో మీకు ఎగ్జాక్ట్ వర్క్ ఏం చేయాలి ఏంటి అనేది మీకు వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. కీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత సో నేను తరోగా చెప్తున్నాను. కండక్ట్ త్రూ సెకండరీ రీసెర్చ్ టు కాంప్రిహెండ్ వేరియస్ రిసోర్సెస్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ రిలేటెడ్ టు యాక్టివిటీస్, ఈవెంట్ ఆఫ్ ది గివెన్ బిజినెస్ అనమాట. రీడ్ యూజర్ రివ్యూస్ అండ్ అలాగే యొక్క సో ఈ యొక్క యూజర్స్ రివ్యూని రీడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా యాక్టివిటీస్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఫర్ దోస్ పాయింట్స్ ఇంట్రెస్టెడ్ ఆర్ ప్లేస్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిఫర్ ఇమేజెస్ అండ్ అలాగే వీడియోస్ టు ఎక్స్ట్రాక్ట్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ది ప్లేస్ టాపిక్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకుంటే మీకు వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. మ్యాండేటరీగా మీకు వచ్చేసి గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అండ్ అలాగే లాజిక్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్, నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ స్కిల్స్, జనరల్ అవేర్నెస్, వర్క్ టైమింగ్స్, జనరల్ స్కిల్స్. సో వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. మీకు వచ్చేసి MS ఆఫీస్, కంప్యూటర్లో MS ఆఫీస్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేట్ లెవెల్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అండ్ అలాగే క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ ఇది వచ్చేసి. సో మీకు శాలరీ వచ్చేసి మీకు ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే శాలరీ గూగుల్ చేస్తే కనుక మీకు అప్ టు 20,000 to 25,000 per month శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది డైరెక్ట్గా వాళ్ళ కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుంది అనమాట. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.